గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్డే క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే డైమెన్షనల్ ఫార్ములాని ఎలా డెరైవ్ చేయాలి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్కి డైమెన్షన్ ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం, అంతే కదండి. ఎలా డెరైవ్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ అలాగే కొన్ని ప్రాక్టికల్ యూనిట్స్ అంటే లార్జ్ మాస్ని మెజర్ చేయడానికి, అలాగే లెస్ మాస్ని మెజర్ చేయడానికి, అలాగే లార్జ్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి, అలాగే లీస్ట్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి, స్మాలర్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి కూడా నిన్న ప్రాక్టికల్ యూనిట్స్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ రోజు క్లాస్లో మనం యాక్యురసీ అండ్ ప్రెసిషన్ గురించి తెలుసుకుని నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం చేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే యాక్యురసీ. యాక్యురసీ అంటే ఏంటంటే చూడండి, ఆ నేమ్లోనే ఉంది ఖచ్చితత్వము. యాక్యురసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఈ ఆబ్జెక్ట్ చాక్ పీస్ ఉంది, చాక్ పీస్ లెంత్ని నేను మెజర్ చేశాను, దాని ట్రూ వాల్యూ ఎంత వచ్చిందంటే 3 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఏ అనే పర్సన్కి, బి అనే పర్సన్కి, సి అనే పర్సన్కి ఇదే చాక్ పీస్ ఇచ్చి నేను వాల్యూస్ మెజర్ చేయమన్నాను, దీని యొక్క లెంత్ మెజర్ చేయమన్నాను. అప్పుడు ఏ అనేవాడు మెజర్ చేశాడు, ఎంత వచ్చిందంటే ఆడికి 3.1 వచ్చింది. బి అనేవాడు మెజర్ చేశాడు, ఆడికి ఎంత వచ్చింది 3. సి అనేవాడు మెజర్ చేశాడు 3.3 వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరు యాక్యురేట్గా మెజర్ చేశారు అంటే ఎవరు డివైస్ యాక్యురేట్గా ఉంది అంటే 3.1. ఎందుకంటే ఇది ట్రూ వాల్యూకి ఎలా ఉందండి, దగ్గరగా ఉంది. సో అంటే యాక్యురసీ ఏం చెప్పొచ్చు, యాక్యురసీ ఈజ్ ద మెజర్మెంట్ విచ్ ఈజ్ క్లోజెస్ట్ టు ది ట్రూ వాల్యూ. అర్థమైందండి, ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంటే ఆ వాల్యూనే మనం ఏమంటామంటే యాక్యురేట్ వాల్యూ అని కూడా మనం అంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిషన్. ప్రెసిషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డివైస్ తీసుకుంటే దాని యొక్క లీస్ట్ కౌంట్ ఎంత తక్కువ ఉంటే దానికి ప్రెసిషన్ అంత ఎక్కువ ఉన్నట్టు. సో ఇది మీకు అర్థం కావాలంటే ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెజర్మెంట్ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి మెజర్ చేయమన్నాను, దాని యొక్క మాస్ ఎంత వచ్చిందంటే 0.312 అని మాస్ వచ్చింది. సో ఇప్పుడు 0.312 గ్రామ్స్ వచ్చింది అనుకో. ఇప్పుడు ఏ అనే పర్సన్ క్యాలిక్యులేట్ చేశాడు ఒక డివైస్ యూజ్ చేసి, ఆయనకి ఎంత వచ్చిందంటే 0.31 వచ్చింది. బి అనే పర్సన్ క్యాలిక్యులేట్ చేశాడు, ఆడికి ఎంత వచ్చిందంటే 0.311 వచ్చింది. అలాగే సి అనే పర్సన్ క్యాలిక్యులేట్ చేశాడు, ఆడికి ఎంత వచ్చిందంటే 0.312 వచ్చింది. అర్థమైందండి. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ ఎన్ని డిజిట్స్ వరకు క్యాలిక్యులేట్ చేయగలిగాడు, ఓన్లీ 2 డిజిట్స్. అంటే ప్రెసిషన్ ఎలా ఉంది అంటే తక్కువ. అలా కాకుండా బి అనే పర్సన్ 0.311 అంటే ఏంటి, చాలా దగ్గరికి వచ్చాడు, అంటే 3 డిజిట్స్ కూడా మెజర్ చేయగలిగాడు. అంటే వీడి కంటే వీడు ఇంకా యాక్యురేట్గా మెజర్, అదే వీడు ఇంకా ఏంటంటే ఇంకా లీస్ట్ కౌంట్, దీనికంటే దీనికి లీస్ట్ కౌంట్ ఇంకా ఎక్కువ. ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే మెజర్ చేయగలిగాడు, మీరు 3 డిజిట్స్ వరకు కూడా మెజర్ చేయగలిగారు. కాబట్టి దీంతో కంపేర్ చేస్తే దీని ప్రెసిషన్ ఎలా ఉందంటే ఎక్కువగా ఉంది. అర్థమైందా లేదా? ప్రెసిషన్ అంటే ఏంటంటే ఏదైనా డివైస్కి లీస్ట్ కౌంట్ ఎంత తక్కువ ఉంటే దానికి అంత ప్రెసిషన్ ఎక్కువ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కేల్ తీసుకున్నాం, స్కేల్తో కొలవగలిగే అతి తక్కువ కొలత ఎంతంటే 1 మిల్లీమీటర్. అలా కాకుండా వెర్నియర్ కాలిపర్స్ తీసుకున్నాం, దాంతో కొలవగలిగేది ఎంతంటే 0.1 మిల్లీమీటర్. ఈ రెండింటిలో ఏది ప్రెసిషన్ ఎక్కువ అంటే వెర్నియర్ కాలిపర్సే ఎక్కువ, అంతే కదండి, ఎందుకంటే దాని లీస్ట్ కౌంట్ బాగా తక్కువ కాబట్టి. అలా కాకుండా మనం స్క్రూ గేజ్ తీసుకున్నాం అనుకోండి, అదెంత 0.01 మిల్లీమీటర్. అంటే దీంతో కంపేర్ చేస్తే దీనికి ఇంకా ప్రెసిషన్ ఎక్కువ. అర్థమైందండి. సో ఈ యాక్యురసీ ప్రెసిషన్ మీకు కన్ఫ్యూజన్ పోవాలి అంటే ఈ టేబుల్ ద్వారా మీకు కన్ఫ్యూజన్ పోవాలి. సో ఇప్పుడు నేను ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, ఆ ముగ్గురు స్టూడెంట్స్ కి కూడా ఏం చేశారంటే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి దాని మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే మెజర్ చేసుకుని వచ్చారు. దాని ట్రూ మెజర్మెంట్ నాకు ఆల్రెడీ తెలుసు, ఎంత 0.520 గ్రామ్స్. సో ఫస్ట్ ఏ అనే స్టూడెంట్ 3 మెజర్మెంట్స్ తీసుకున్నాడు. ఫస్ట్ మెజర్మెంట్ ఎంత వచ్చింది 0.52, 0.51, 0.50. ఈ మూడింటికి యావరేజ్ చేస్తే ఎంత వచ్చిందండి 0.51. అలాగే సెకండ్ స్టూడెంట్ మెజర్మెంట్ 0.516 గ్రామ్స్, 0.515, 0.514 గ్రామ్స్. ఈ మూడింటికి యావరేజ్ ఎంత అంటే 0.515. అలాగే థర్డ్ స్టూడెంట్ 0.521 గ్రామ్స్, 0.520 గ్రామ్స్, 0.520 గ్రామ్స్, యావరేజ్ 0.520 గ్రామ్స్. ఓకేనండి. సో ఇప్పుడు యాక్యురసీ ప్రెసిషన్ ఈ టేబుల్ నుంచి మీకు క్లారిఫై ఇస్తాను. ఫస్ట్ చూడండి,
ఇక్కడ మనకి ట్రూ వాల్యూ ఎంత ఉంది, 0.520, అంటే 3 డిజిట్స్ వరకు ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఏ అనే స్టూడెంట్ ఓన్లీ 2 డిజిట్స్ వరకు మాత్రమే దీన్ని మెజర్ చేయగలిగాడు. కాబట్టి వీడు యాక్యురేట్ గాను మెజర్ చేయలేకపోయాడు. రెండోది, వీడు ఉపయోగించిన డివైస్ కి ప్రెసిషన్ కూడా తక్కువే వీటితో కంపేర్ చేస్తున్నాం, అంతే కదండి. ప్రెసిషన్ ఎక్కువ ఉండాలి అంటే లీస్ట్ కౌంట్ బాగా తక్కువై ఉండాలి. చూడండి, 2 డిజిట్స్ వరకే మెజర్ చేయగలిగాడు కాబట్టి వీడికి ప్రెసిషన్ తక్కువే, యాక్యురసీ కూడా తక్కువే. అలా కాకుండా బి అనే స్టూడెంట్స్ చూడండి, 0.516, అంటే ఇంచుమించుగా దీనికి 3 డిజిట్స్ కాబట్టి 3 డిజిట్స్ మెజర్ చేయగలిగాడు కాబట్టి వీడికి ప్రెసిషన్ ఎక్కువే. బట్ యాక్యురసీ చూడండి, యావరేజ్ ఎంత వచ్చింది, 0.515, 0.520, యాక్యురసీ తక్కువ. ఎందుకంటే చూడండి, ట్రూ వాల్యూకి ఇది అంత దగ్గరగా లేదు. అంటే ఫస్ట్ వాడికి యాక్యురసీ తక్కువే, ప్రెసిషన్ తక్కువే. సెకండ్ వాడికి ప్రెసిషన్ ఎక్కువే, ఎందుకంటే దాని లీస్ట్ కౌంట్ బాగా తక్కువగానే ఉంది. ఎందుకంటే 3 డిజిట్స్ వరకు మెజర్ చేయగలిగాం, బట్ యాక్యురసీ అనేది లేదు. అర్థమైందండి. నెక్స్ట్ థర్డ్ చూడండి, థర్డ్ యావరేజ్ ఎంత, 0.520, అంటే ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంది. ఎగ్జాక్ట్లీ ట్రూ వాల్యూ వచ్చేసింది కాబట్టి దీనికి యాక్యురసీ ఎక్కువే. అలాగే 3 డిజిట్స్ వరకు కూడా మెజర్ చేయగలిగాడు, ప్రెసిషన్ కూడా ఎక్కువే. అర్థమైంది కదండి, ప్రెసిషన్ కి యాక్యురసీకి డెఫినేషన్స్ అండ్ వాటి యొక్క డిఫరెన్సెస్. నెక్స్ట్ మనం కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ సమ్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ తెలియాలంటే నిన్న చెప్పిన ప్రిఫిక్స్ టేబుల్ ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. నేను చెప్పిన ప్రిఫిక్స్ టేబుల్స్ ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ప్రిఫిక్సెస్ సో ఏ తీసుకున్నాం, మీటర్ అనేది మనం ఫండమెంటల్ గా తీసుకుంటాం కదండి. మీటర్ కి పైన డెకామీటర్, హెక్టామీటర్, కిలోమీటర్, మెగామీటర్, గిగామీటర్, టెరా. నెక్స్ట్ కిందకి డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్, మైక్రోమీటర్, నానోమీటర్, పికోమీటర్. ఓకేనండి. సో మీటర్ అంటే ఏం చెప్పుకున్నాం నిన్న, 10⁻0. పైకి వెళ్ళే కొద్ది 10⁻1, 10⁻2, 10⁻3. నెక్స్ట్ 3 తర్వాత నుంచి మనకి 3 పెరుగుతుంది, అంటే 10⁻6, 10⁻9, 10⁻12. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి 10⁻−1, 10⁻−2, 10⁻−3. 3 వరకు 1 డిజిట్స్ మాత్రమే పెరుగుతుంది పవర్ లో. సో 3 తర్వాత -6, 10⁻−9, 10⁻−10. ఇది ప్రిఫిక్స్ టేబుల్. ఓకేనా. ఇంకా పెంచుకోవచ్చు. ఇక్కడేమో ఫెమ్టోమీటర్, ఈ పైకి వెళ్ళే కొద్దినేమో పెటామీటర్, అది 10⁻5, 10⁻15, 10⁻−15 అలా. దీని మీద సమ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో కిలో అంటే వాడు కే మాత్రం ఇండికేట్ చేస్తాడు. వీడికి ఇండికేటింగ్ లెటర్స్ తెలుసు కదండి మీకు. మీటర్ అంటే మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. సో డెసిమీటర్ అంటే డీతో ఇండికేట్ చేస్తాం. సెంటీమీటర్ అంటే సిఎం, మిల్లీమీటర్ అంటే ఎంఎం, అలాగే మైక్రోమీటర్ అంటే మ్యూ, అలాగే నానోమీటర్ అంటే ఎన్ఎం, డెకోమీటర్ అంటే డీతో ఇండికేట్. నెక్స్ట్ మామూలుగా డిఏ, దీనికి స్మాల్ హెచ్, దీనికి కిలోమీటర్ కే, మెగామీటర్ క్యాపిటల్ ఎం, గిగామీటర్ క్యాపిటల్ జి, టెరామీటర్ క్యాపిటల్. ఓకేనండి. సో వాడు మనకి ఇచ్చే యూనిట్స్ లో ఓన్లీ ఈ లెటర్స్ మాత్రమే ఇండికేట్ చేస్తాడు. ఈ లెటర్స్ ని బట్టి ఈ వాల్యూస్ మనం రాసుకోవాలి. ఓకేనండి. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 100 కిలోమీటర్స్ ని ప్రాబ్లం వెళ్ళిస్తాడు. కన్వర్ట్ 100 kilometers into dash meters ఇలా ఇస్తారు. సో మన సొల్యూషన్ ఏంటంటే ప్రతి దానికి ఒకటే ఫండమెంటల్ అండి. తెలియని టర్మ్ ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుని ప్రిఫిక్సెస్ అందులో ఏమైనా ఉంటే చూసుకుని వాటిని దాని వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం.
సో ఇక్కడ చూడండి 100 తర్వాత KM లో K అనేది ప్రిఫిక్స్, K వాల్యూ ఎంత ఉందంటే ఇక్కడ కిలో 10⁻³ అదే సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం ఇంటూ 10⁻³ మీటర్ యాస్టీస్ గా రాస్తాం. ఇక్కడ KM లో KM అంటే ప్రిఫిక్స్ కాదండి, ఓన్లీ K అంటేనే ప్రిఫిక్స్, మీటర్ యాస్టీస్ రాస్తాం 10⁻³ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ మీటర్. ఇప్పుడు మీటర్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి ఇక్కడ 2 zeros ఉన్నాయి, దీన్ని ఎలా రాయొచ్చు 10² ఇంటూ 10⁻³ ఈజ్ ఈక్వల్స్ టు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ని ఏం చేస్తాం యాడ్ చేస్తాం. ఒకసారి బేస్ రాసుకుని పవర్స్ ని యాడ్ చేస్తే 2 + 3 5 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి 10�5. అంటే 1 కిలోమీటర్ 100 kilometers ఈజ్ ఈక్వల్స్ టు ఎంతంటే 10⁵ మీటర్స్. అలాగే నెక్స్ట్ సెకండ్ ఇంకో ప్రాబ్లం 100 centimeters ఈజ్ ఈక్వల్స్ టు డాష్ మిల్లీమీటర్స్. ఇది కూడా సేమ్ ప్రాసెస్. తెలియని టర్మ్ ఏమనుకుంటామండి x. సో ప్రిఫిక్సెస్ ఏమున్నాయి ఇక్కడ C అంటే సెంటి, M అంటే మిల్లీ సబ్స్టిట్యూషన్ చేద్దాం. 100 ఇంటూ సెంటి అంటే చూడండి సెంటి, మీరు ఈ టేబుల్ మైండ్లోకి వచ్చారు. సెంటి అంటే 10⁻⁻6 మీటర్ యాస్టీస్ గా రాస్తాం ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ప్రిఫిక్స్ ఏంటండి మిల్లీమీటర్, మిల్లీ అంటే 10⁻³ మీటర్. కావాలంటే టేబుల్లో చూసుకోండి మిల్లీ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻3. ఈ టేబుల్ మీకు మైండ్ లో వచ్చేది, ఓకేనా. సో ఇప్పుడు మీటర్ క్యాన్సిల్. ఈ 10⁻³ ఇక్కడ మల్టిప్లై చేస్తే దిస్ సైడ్కి వస్తే డివిజన్ చేస్తాం. అయితే ఒక పని చేద్దాం, ఇక్కడ 2 zeros ఉన్నాయి కదండి, కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం 10² గా రాస్తాం. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే పవర్ లో అంత రాస్తాం 10⁻. ఇంటూ 10⁻⁻2 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 10⁻⁻2. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేయొచ్చండి యాడ్ చేయొచ్చు. సో బేస్ 1 టైం రాసుకుంటాం. 2 ప్లస్ ఇంటూ మైనస్ -2 అర్థమైందండి. 2 ప్లస్ ఆఫ్ -2 అంటే పవర్స్ ఏం చేసాను యాడ్ చేసాను ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 10⁻⁻2 ప్లస్ ఇంటూ మైనస్ అంటే 2 - 2 అంటే 0. 10⁻0 ఈక్వల్స్ టు x ఇంటూ 10⁻⁻3. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్స్ టు 1 అని గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్ పవర్ 1 crore పవర్ 0 ఈక్వల్స్ ఆల్సో 1. సో 10⁻0 అంటే 1 కి ఈక్వల్ ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ 10⁻⁻3. ఈ 10⁻⁻3 మల్టిప్లై చేస్తే ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తాం. అప్పుడు 1/10⁻⁻3 ఈజ్ ఈక్వల్స్ టు x. ఈ 10⁻⁻3 నోమినేటర్ లోకి వెళ్తే ఈ మైనస్ కాస్త ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది. సో 10⁻3 ఈజ్ ఈక్వల్స్ టు అంటే x వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 10⁻. అర్థమైంది కదా. ఇది సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనకి సారీ అండి ఫస్ట్ ప్రాబ్లం. దిస్ ఈస్ ది సెకండ్ ప్రాబ్లం. ఎక్స్ వాల్యూ ఎంతంటే 10⁻3. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం